నమస్కారం. ఒకటి हमारे मैडम जी और इंचार्ज मिनिस्टर जी महेश जी, हमारा रिक्वेस्ट क्या है बोले तो మనము గత ప్రభుత్వాలు మనందరినీ నిర్లక్ష్యం చేసినా అవన్నీ గుర్తించి మన రైతులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ఏది చేస్తే బాగుంటుందని ప్రణాళిక పెట్టుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ప్రణాళిక భాగంలో రైతు యావత్ భారతదేశంలో 50% జీబీలో ఉన్న రైతులను కాపాడడానికి ఏం చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వం 1,00,000 రూపాయలకు 4 సంవత్సరాలు పెట్టినా ఇవ్వలేక ఇబ్బంది పెడితే మనం వచ్చినాం. 2 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ 2 లక్షల ఉన్నాయి. ఆ ఫీల్డ్ చేసే వారు సరిగ్గా లేక ఒక్కొక్క మెంబర్స్ రాలేదు. ఏంటంటే కంప్యూటర్ పనిచేయలేదని చెప్తా ఉంటాం. ఇప్పుడైనా మేము నిన్ననే కలెక్టర్ గారితో కూర్చున్నాం. మీరందరూ తహసీల్దార్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఆధార్ కార్డు పాస్బుక్ ఖాళీ అయితలేవు. మనిషి అర్థమైనా పేరు కొన్ని డిఫరెంట్ వస్తావు. అవన్నీ వెరిఫై చేయమని చెప్పాను. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమందరం బడా దగ్గర వాళ్ళని కూడా ఒక్క లోన్ అన్నావు కాబట్టి 2 లక్షల వరకు వాళ్ళు కాపాడినారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మహేష్ గౌడ్ గారు మేమందరం ఎమ్మెల్యేస్ అందరం కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం. మన లోన్లన్నీ రెక్టిఫై దయచేసి మీరు అందరూ అధికారుల దగ్గరికి వెళ్దాం. అవన్నీ ఏం చేయాలి పేరు కూడా మేమందరం ఉంటాం. పాలన ఆఫీసులు కానీ ఆర్టీఓలు కానీ మా వంతు మేము చేసి మనం పంపిద్దాం. లోన్ కూడా తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా మీరందరూ రేపు రాబోయే ఎలక్షన్లో మీ ఎలక్షన్ కాబట్టి మనమందరం మనం ఏమేమి వాగ్దానం
పనిచేసినప్పుడు మన ప్రభుత్వాలు కానీ మీరు కానీ ధైర్యంగా చెప్పండి. కేవలం లోన్ గురించి మీరు వాగ్దానం చేయండి. ఆయన మటుకు లోన్స్ ఎక్కడైతే మనం వాగ్దానం చేసామో ఇప్పించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వైట్ కార్డు కానీ మన స్కూల్స్లో మేము ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో మన 5 కాన్స్టిట్యూన్సీలో కనీసం మన గరీబ్ పిల్లలు చదవడానికి సౌకర్యాలు లేకుంటే ఒకటే సంవత్సరంలో 1.5-2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏది అవసరం ఉంటే వాటిని రిపేర్ చేశాం. మేము టీచర్లకు చెప్పాం, గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా 75% మార్క్స్ రావాలి, లేకుంటే మీకు ఇబ్బంది లేదని చెప్పాం. నేను 22 స్కూల్స్ విజిట్ చేశాం. నవపేట 300 స్ట్రెంత్ ఉంది. 6th నుంచి 9th 10th వరకు ఉంది. అక్కడ చెప్తా ఉన్నారు 85-90% వస్తాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తా ఉన్నాం. మనం ఏదైతే ప్రైవేట్ వాళ్ళు పెట్టారో ఆ విధంగా ప్రీ ఫైనల్ పెట్టి మన చిన్న పిల్లలు ఈ విధంగా మన ప్రభుత్వం అన్ని విధాలా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తారు. 5 లక్షలు ఇచ్చి కాన్స్టిట్యూన్సీకి 150 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తామంటున్నాం. సంవత్సరం తప్పనిసరిగా గెలుచుకుంటాం. ఎందుకు మేము చెప్తాం ధైర్యంగా, మేమేం చేయలేదని చెప్తాం. ఎక్కడైనా కానీ మీకు ఇబ్బందులు ఉంటే మన మహేష్ గౌడ్ గారు ఇంకా మినిస్టర్ భూపతిరెడ్డి గారు మేము చెప్పినట్టు కాకుండా రండి ఆఫీసర్లు చెప్తా. ఏదైతే వాళ్ళ తప్పుతో మనం అందరం సపరేట్ అవుతామో అవన్నీ రెక్టిఫై చేపించుకుంటాం. నేను నిన్ననే చెప్పాము, కొన్ని లీస్ట్ ఇచ్చాం, మళ్ళీ రెక్టిఫై చేయాలని చెప్పాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. పార్టీల గ్రూపులో దయచేసి నేనందరికీ మీకు చెప్తా ఉన్నాను, వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎక్కడన్నా పార్టీల గ్రూపులు చేస్తే మీ ఒక్కరి దేవుడికి పాఠాలతో పెట్టుకుంటా ఉన్నాం. ఒక డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తా ఉన్నాం. ఫస్ట్ డిసిప్లిన్. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా చిన్న చిన్న మిస్టేక్స్ గవర్నమెంట్ రాదు, మన అధికారులను చేయబట్టి కొన్ని రోజులు రాలేదు తప్ప కొన్ని మంది పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ చేసిన పనులు ఇవన్నీ మళ్ళీ నేను చెప్పాను, ఎక్కువ టైం అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ చెబితే ప్రజలకు తప్పనిసరిగా వాళ్ళెప్పుడు తెలుసు. అయినా మనం చెప్తే తప్పనిసరిగా మన కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ గెలుస్తారని చెప్తూ అవకాశం ఋషి గారు, అలాగే విశ్వనాథ్ గారు, ఏసీ కాంగ్రెస్ గారు, అలాగే గౌరవ మాజీ కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ జనరల్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ వేదిక పైన మేము ముందుగా మాట్లాడటంటే మాకు పదవులు వచ్చినాయంటే దానికి కారణం మేముగా, దానికి కారణం మీరే. కాంగ్రెస్ జెండాను గుర్తించుకొని గడిచిన 10 సంవత్సరాల పాటు నిరంకుశంగా నానా రకాల ఇబ్బందులు పెట్టి బోగస్ కేసు పెట్టి టార్చర్ చేసిన తర్వాత కూడా వస్తుంటే మీ యొక్క పట్టుదల వల్లనే ఈరోజు ఈ పరిస్థితి. అట్లనే రెండవది, మరి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. అవునా? 60-70 సంవత్సరాల వయసు ఉంటారు, నానా ఇబ్బందులు పడరు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గవర్నమెంట్ గెలిచింది. అయినా కూడా నిజంగా ఏ పట్ల నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. మంచి నెక్స్ట్ భవిష్యత్తు మీదే ఉంటుంది.
అది స్థానిక సంస్థలకైనా ఎమ్మెల్యేలకైనా. ఇది జరగాలి అంటే ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. ఓట్లు వేయించేది ఎవరు? మీరు. అంటే ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరమే బాధ్యత మనపై ఉంది. అప్పుడే మనం రేపు ఎన్నికల్లో మనం గెలిచేదాన్ని చేస్తాం. ఇలా వస్తా ఉంటే ఇలా నమస్తే పేపర్ చూస్తూ ఉంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్, మీరు 15,000 రూపాయలు ఇస్తామంటే 12,000 ఇస్తా ఉన్నారు, రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. నిజంగా మరి చదివే వాళ్ళు వాట్సాప్ వచ్చినాయి, కోట్ల రూపాయలు అడ్డగోలుగా అవినీతి మార్గంలో సంపాదించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా తిమ్మిని పంపిణీ చేస్తూ అవాస్తాన్ని వాస్తవంగా పరిగణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మనం ప్రతి దగ్గర చర్చ జరగాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన, కన్యక నాయకత్వాన, రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వాన అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇలా రాష్ట్ర పరిస్థితి ఇలా అనిషా మాట్లాడుతూ ఉంటే బంగారుపల్లెంలో అధికారులు అప్పచెప్పేవారు. అది ఏమున్నాయి బంగారుపల్లెంలో? పట్టణ చూస్తే చిప్ప చేర్పించింది 1,800,000 కోట్ల రూపాయలు అప్పు. ఇలా నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అలాంటి సంవత్సరానికి 6,000 రూపాయలు లేదు. అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈనాడు అన్న మాటకు చెప్పిన మాట కట్టుబడి ఆనాడు ఏక డిక్లరేషన్ లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ డిక్లరేషన్ అవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులను అమలు చేసే కార్యం చేస్తా ఉన్నాం. మరి వాడంటే ధనిక రాష్ట్రం అని ధైర్య ప్రకారం కేసీఆర్ 100 సార్లు చెప్పింది. ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం ఎట్లా వచ్చింది? మంత్రాలయం రాలే. సోనియా గాంధీ గారు ఇలా ఎవరైతే వందలాది మంది బిడ్డలు అమరనైలో వాళ్ళ తల్లుల యొక్క కడుపు తెలిసిన తల్లిగా తెలంగాణ చూస్తే తెలంగాణలో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా 65 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కేవలం 60,000 కోట్లుంటే వాళ్ళు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో 8,00,000 కోట్లు అప్పు చేసి ఇవాళ నెలకు 6,000 కోట్లు వడ్డీ పెట్టాల్సి వస్తుంది. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఈ 10 సంవత్సరాలు 17,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కూడా 8,00,000 కోట్లు అప్పు చేసి కూడా వాళ్ళు గతంలో మీరే చేయలేదే. కేసీఆర్ చేయటైనా గొప్ప పొడుపు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని అప్పులు తెచ్చి కూడా మీరు చెప్పిన హామీ ఉందో నిలబెట్టుకోలేదు కదా. ఇచ్చిందా ఆనాడు డబ్బులు పెట్టుకోలేదు. దళిత మూడే రకరకాల చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు మనం చేరవేయాల్సిన అవసరం ఉంది. అది కష్టసాధ్యం కాదు. నిజంగా కనుక మీరు 10 సంవత్సరాలు ఇబ్బంది పడి కష్టపడ్డారు. ఈ వచ్చే 10 సంవత్సరాలు అధికారాన్ని స్థానిక సంస్థలు కావచ్చు, మళ్ళా రేపు రాబోయే స్థానిక శాసనసభ ఎన్నికలు కూడా మళ్ళా పదవులు రావాలంటే ఇప్పుడు ఈ 2-3 మాసాలు అత్యంత కీలకమే. ఇన్ని సంవత్సరాలు అవసరపడ్డారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ 2-3 మాసాలు మనం పూర్తిగా మీరు చేస్తున్నాం. 1000 ఓట్లకు 10 మంది అంటే మనిషికి 100 ఓట్లు. 100 ఓట్లు అంటే 30 కుటుంబాలు. అంటే పూసకొచ్చినట్టుగా ప్రతి కుటుంబానికి ఇవన్నీ తెలియజెప్తే ఈ రోజున డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఇంద్రమేలు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలు మీ చేతిలో మీద మరి అధ్యక్షులు రేపు ఇల్లు తిరిగితే ఈ డబ్బులు ఇంద్రమేలు కావచ్చు. ఇలా పేద కుటుంబాలకు, భూమి లేని కుటుంబాలకు కూడా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి. ఈ సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి మీ కుటుంబానికి దేని ద్వారా ఎంత వచ్చింది, ఎంత వస్తుందని లెక్కలు చెప్పే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా రాబోయే సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే స్థానిక సంస్థలు మొత్తం కూడా మనకు గెలిచే అవకాశం వస్తుంది. అది కష్టసాధ్యమైనటువంటి పని కాదు, అసాధ్యమే కాదు. మీకు ఖచ్చితంగా పదవులు వస్తాయి, రకరకాల పదవులు వస్తాయి, సందర్భాలు ఎన్నో వస్తాయి. ఇలా కార్పొరేట్ చైర్మన్లు సంవత్సరం 2 సంవత్సరాలు కార్పొరేట్లు లేదు, 2 సంవత్సరాలు మళ్ళీ కార్పొరేట్లు వస్తాయి, రకరకాల పదవులు వస్తాయి. కాబట్టి దయచేసి కూడా నిరాశానిస్తున్న రోజు కాకుండా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా
ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. రెండవది మనం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత తెలంగాణలో ఎప్పుడు రాని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మరి ఒక ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకుని మళ్ళీ ఒక నిరాఘాటంగా మళ్ళీ ఒక 10-20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవసరం ఉంది. భవిష్యత్తు మీరే ఉంటుంది కాబట్టి నిరాశాన్ని లోన్ కాకుండా ఎటువంటి బాధలు కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. సరే కొన్ని రకరకాల కొన్ని నియోజకవర్గంలో కొన్ని బాధలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే పట్టుబడి ఉండాలి, పట్టుబడి ఉండాలి, పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం ఉన్న చెట్టునే నరికేస్తుంటే రేపు ఏం జరుగుతుంది? మనం కూర్చున్నటువంటి కొమ్మని మనం నరికేస్తుంటే నష్టపోయేది ఎవరు? మొత్తం అందరూ నష్టపోతారు. బతుకుంటే కొనసాగవచ్చు. కాబట్టి ఆ పట్టుదలకు పోకుండా అందరూ కలిసినట్టుగా ఎవరికి వచ్చినా ఏదొచ్చినా కూతురు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మేము కూడా ఇన్ఛార్జ్ మంత్రులైనా పెద్దలు పీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, అట్లాగే దీపాదాస్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, అందరూ కూడా సీనియర్ ఉన్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో కూడా వచ్చేటువంటి ఈ కొద్ది రోజే వరుసగా మీటింగ్ పెట్టుకొని గ్రామ స్థాయి మండల స్థాయి మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం చేసి దాన్ని మనం కొనసాగించే కార్యక్రమం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. मंच में बैठे हुए हमारे आदरणीय अध्यक्ष महेश गौड़ जी, हमारे इंचार्ज मिनिस्टर त्रिपति कृष्ण राव जी, एआईसीसी सेक्रेटरी विश्वनाथन जी, हमारे मार्गदर्शक निजामाबाद जिला से जीवन रेड्डी जी, हमारे सीनियर लीडर सुदर्शन रेड्डी जी, शक्तिलाल जी, हमारे साथ प्रोटोकॉल एडवाइजर वेणुगोपाल राव जी बैठे हैं, हमारे कॉर्पोरेशन के बहुत सारे चेयरमैन, हमारी पार्टी कांग्रेस पार्टी जिनको हम मानते हैं हमारी माता है, माँ है। इसलिए निजामाबाद में मैं ये बात कहना चाहती हूँ, जो राहुल गांधी जी हमेशा कहते हैं नफरत छोड़ो भारत जोड़ो, भारत जोड़ो के में नारा दिया था, नफरत छोड़ो भारत जोड़ो। और निजामाबाद डिस्ट्रिक्ट में मैं ये नारा देना चाहती हूँ, नफरत छोड़ो निजामाबाद जोड़ो। और निजामाबाद जोड़ने के साथ साथ कांग्रेस को मजबूत करो। जिस दिन नफरत छोड़ देंगे, निजामाबाद जोड़ देंगे, कांग्रेस अपने आप मजबूत हो जाएगा। इसलिए सामने आने वाला लोकल बॉडी इलेक्शन है, ये इलेक्शन हमारी सबकी है। और यहाँ पे बोले जो कमिटमेंट हम लोग किए थे, जो गारंटी हम लोग ने दिए थे, एक दो छोड़ के हम लोग सारी गारंटी काम किए। घर घर जाके ये बात बताना है, लोकल बॉडी हमारे जमीनी तौर पे भी है। अगर लोकल बॉडी में हम शक्ति नहीं दिखा पाएंगे तो ऊपर हमारा कुछ नहीं रहेगा। इसलिए हमारी लड़ाई
पिछड़ा वर्ग का लोग है उनको हमें पावर करेंगे और आगे लाएंगे। समाज में तभी सुधार होगा जो इंदिरा गांधी आवास आएगी, गरीबी उनके पॉकेट में पैसा होगा तो फिर समाज में समानता आएगी। और ये राहुल गांधी का बात है, ये मान के हम लोग चलते हैं। तेलंगाना में बहुत सारे काम हमारी सरकार कर रही है। विपक्ष बहुत बातें करते हैं, वो बातों के जवाब हमें देना चाहिए, वो आप आगे रखिए। लेकिन एक बात मैं कहना चाहती हूँ, कांग्रेस को मजबूत कीजिए, निजामाबाद जिला से ये शुरुआत कीजिए, क्योंकि अब हमारे कांग्रेस का तेलंगाना के अध्यक्ष निजामाबाद जिला से। సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. మీరు ప్రజలకు తెలియాల్సింది ఎవరికి రైతు భరోసా రావాలి? నిజమైన బీదవాడికే కదా, వ్యవసాయం చేస్తున్న వాడికే కదా, రాళ్ళు రప్పలకి జమీందారులకు కాదు కదా. చెప్పినట్టుగా నాకు కూడా రహత్ నగర్ గ్రామంలో మా ముత్తాతలు ఇచ్చినటువంటి 100 ఎకరాలు ఉంది. సగం కబ్జాలన్నీ సగం పడుతుంది. నేను కూడా ముఖ్యమంత్రికి వెళ్ళి నా రైతు భరోసా కావాలంటే అదేమైనా న్యాయంగా ఉంటుందా మిత్రులారా? 100 ఎకరాలు దానం చేసాం, ఇంకా ఉంది, కానీ దానికి రైతు భరోసా అడిగితే అర్థం ఉందా? నిజమైన పేదవాడికి, వ్యవసాయం చేసుకునేవాడికి, చేదోడు వాదంలో ఉండేదే రైతు భరోసా. దాన్ని సంపూర్ణంగా ఇస్తా ఉన్నాం. గోపతి రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు చెప్పిన విషయం నేను జిబ్బరి గారితో మాట్లాడుతా ఉన్నా. 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం ఖాయం. టెక్నికల్ గా సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ గా సమస్య ఉంది. ఆధార్ కార్డు చదివేకను, పైన ఉన్న ఇంట్రెస్ట్ కట్టలేకను కొన్ని ఇబ్బందులు పడుతున్న వాటి వాస్తవం. దాన్ని ఏ రకంగా ఛేదించాలో బాల్కొండలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, నేను దీపదాస్ మిశ్ర గారు మాట్లాడుతున్నాం. అవకాశం వచ్చినప్పుడు అవసరం ముఖ్యమంత్రితో, క్యాబినెట్తో మాట్లాడి రైతు భరోసా, అదేవిధంగా రుణమాఫీ 2,05,000 రుణమాఫీ ఉందో దాన్ని సాధ్యంగా జరిగే విధంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో మంత్రులందరితో చర్చించి తీసుకునే ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీకోసం వచ్చింది. కేసీఆర్ కుటుంబంలాగా మహేష్ గౌడ్ కుటుంబానికో, సుదర్శన్ రెడ్డి కుటుంబానికో ఇంకో కుటుంబం బాగుపడడానికి రాలేదు. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మన ఉద్యోగాలు మనకు వస్తాయని కదా, మన పాలన మనం సాధించుకుంటామని కదా, మన నీళ్లు మనం పాలించుకుంటామని కదా. ఏం జరిగింది 10 ఏళ్ళలో? కవితమ్మ మా ఊరు కూడా సోదరిని గౌరవిస్తాం. నేను మీ ద్వారా అడుగుతాం, కవిత గారు, 2014లో మీ ఆర్థిక స్థితిగతి ఏమిటి? 2024లో మీ స్థితి శ్రీమంతం ఏమిటి? లెక్క ఉందా? వేరే తెలుసుకుంటే లెక్క తేలుద్దా? ఎక్కడికి వచ్చింది సోము? ప్రజాస్వామ్యాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకులకు వైపు, బిడ్డలకు వైపు, అల్లులకు వైపు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచుకున్న మాట వాస్తవం కాదా? ఇది ప్రజలకు తెలిసే కదా వాళ్ళ ఇంటికి పంపించినారు. మీ దోపిడీ ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ దోపిడీ ఆగుతుందనే కదా మనకు అధికారం ఇచ్చినారు. సంవత్సరం కాలే ప్రజలు కలిసి అక్కసు వెలువచ్చుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం అడుగుతుందని ప్రజలకు వెళ్తామని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారి మీద కేసైంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అధికారం రాగానే కేసీఆర్ని, కేటీఆర్ని గొప్పలు వేస్తారని ఆశించినారు. కానీ మనకి ప్రజాస్వామ్య నమ్మకం ఉంది కాబట్టి, పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఫార్ములా ఈ కార్ రేస్లో అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ కాదా? అవునా? దొరికిన తర్వాత ఆనాడేమో నేను జైలుకి వెళ్తాం సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తర్వాత కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందినాడు. అదే కోర్టు మీద నమ్మకం ఉందని మాట చెప్పినాడు. అదే హైకోర్టు వల్ల నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే, నువ్వు తప్పు చేశావు అనే మాట చెప్తే ఎంతో గమనిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రధానికి ఎవరు గండి కొట్టినా, ఎవరు మోసం చేసి
కొల్లగొట్టినా, ఎవరు ప్రజల సొత్తును దోపిడీ చేసినా వారి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ దశగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతాము. ఇది రైతు కోసం అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మనకు 63 సీట్లు వస్తే కేసీఆర్కి 39 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ గారికి ఒక ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ప్రజల సొత్తుతో నడిచే ప్రతిపక్ష హోదా మీకు అవసరమా? ఒక్కరోజు కూడా మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు కదా, ప్రజల కూడా వినరు కదా. వర్షాలు వానాలు పడి నానా ఇబ్బందులు పడితే ఒక్కరోజు వచ్చి భరోసా ఇచ్చిన పాపన పోలేదు కదా. మీరు కావలసిన ఫామ్ హౌస్కి వస్తలేరా? లేక నీ కొడుకు నీ అల్లుడు మీరు ఫామ్ హౌస్లో బంధించినాడా? ఏదో ఒకటి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నాను. మనం ప్రజలు నీకు 39 సీట్లు ఇచ్చి హోదా ఇచ్చారు, ఎక్కడ హోదా నిర్వహించట్లేదు. నీ అల్లుడు కొడుకేమో ప్రజా సంక్షేమంలో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని రోజు ఆడిపోసుకుంటూ అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ పరిస్థితిలో ప్రజలు ఇంకా మీ ఎందుకు భాష బతకాలి అని మాట్లాడుతున్నారు. మనం చెప్తా ఉన్నాం. మిత్రులు మళ్ళీ చెప్తా ఉన్నాం, సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 11 మాసాల్లో ఇచ్చాం. మీ దగ్గర ఎవరు లేకుండా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంత ఇచ్చారో ఎవరైనా చెప్పగలుగుతారా? పత్రికా సోదరులు ఎంత ఇచ్చారు చెప్పండి. 10 ఏళ్ళు వారు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మనం నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. 11 మాసాలు 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాల కోసమే కదా. కేసీఆర్ ఇట్లా ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్ ఉద్యోగం వచ్చింది, మేనల్ హరీష్ ఉద్యోగం వచ్చింది, కొడుకు కేటీఆర్ ఉద్యోగం వచ్చింది, బిడ్డకు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఉద్యోగం వచ్చింది, చట్టకు కొడుకు ఉద్యోగం వచ్చింది, చుట్టాలు పట్టలకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినట్టు నిరుద్యోగుల కోసం మాత్రం ఉద్యోగాలు ఇచ్చే పాపన పోలేదు. 150 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నాడు కానీ ఒక్క డబ్బులు పెట్టి ఇచ్చిన పాపన పోలేదు. అందుకే ప్రజలు ఆయన తిరస్కరించినారు, మళ్ళీ గద్దెనెక్కించినారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చక్కటి కార్యక్రమాలు ఇస్తా ఉంది. ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నామన్న బాధ ఉంది. అది తీరాల్సిన బాధలు మీదే మాట్లాడే సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఎవరు చెప్పాలి ప్రజలకు వెళ్ళి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారని ఎవరు చెప్పాలి? మీరు కదా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది. చంద్రబాబు మాటలు చెప్పి మతం పేరు రెచ్చగొట్టి 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు, 8 అసెంబ్లీ సీట్లు గెలిచారు. ఏడాది కాలంలో కేంద్రంతో మాట్లాడి మోడీతో మాట్లాడి ఒక కార్యక్రమం కూడా కనబడుతుంది. అనుభవం ఉంది, రాజకీయ పట్టుంది, కార్యకర్తలకు అర్థం తెలిసిన వ్యక్తిగా మనకి ఇంకా మంత్రిగా ఉన్నారు. అందరికన్నా ముందు ఉద్యోగాలతో మాట చెప్తాం. పోటీలో మీరే ముందు ఉంటారు. ఈ జిల్లా మిత్రమా, పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఇది మీ జిల్లా. స్థానిక సంస్థల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా గెలిస్తేనే మీకు గౌరవం, నాకు గౌరవం, ప్రజలందరూ గౌరవం. ప్రజలతో నైత్యం మమేకమయ్యే కార్యకర్తలకి సీట్లు ఇస్తాం. ప్రజలందరూ చెప్తా ఉన్నాను, నా మనిషి నీ మనిషి నడవచ్చు. సర్వేలు చేస్తాం. ఉన్న కార్యకర్తలు గట్టివాడెవడు, ప్రజలతో సంబంధాలు ఎవరికి ఉన్నాయి, ఎవరైతే నిలబడుతో వారికే సీటిస్తాం. గెలిపించాల్సిన బాధ్యత మీదనే. ఎమ్మెల్యేలు కానీ పోటీ చేసిన నష్టం మీకేనా మాట చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వారు అన్ని కార్యక్రమాలు ఇచ్చి ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తుంది. మనం రేపు తెలుసుకోకపోతే మన తప్పిదం తప్ప ప్రజల తప్పిదం కాదని. అందుకే కార్యకర్తలను అప్రమత్తం చేయడానికి, మీ అందరికీ ఉత్సాహం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రూపంలో దావం జరగాలని గట్టిగా పోరాడే వ్యక్తులు నేను ఒకటి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కలిసినా ఒకటే అడుగుతున్నాం, కార్పొరేషన్ చైర్మన్ వేయాలి, బోర్డు డైరెక్టర్ ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే చేతుల వారికి ఉండాలి, వారిని అందరం ఎన్నియాలి. అదే తీవ్రంగా ముందుకు
పోతామని మాట్లాడుతున్నారు. మనం చెప్తా ఉన్నాం. పెద్ద సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. అందరూ సదుపాయాలు అందజేస్తాం. మిత్రులారా, ఎన్నికలు పోటీ చేసే వారందరికీ వరి అవసరం లేదు, ఆడుకుంటాం. డెఫినెట్గా గెలిపించుకుంటాం. మీ అందరినీ మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. నిజామాబాద్ జిల్లా యావత్ రాష్ట్రానికి వారేవా ఏం చేశారనే విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పగడ్బందీగా వివరణ చేద్దాం. కొన్ని కాన్సెప్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చిత్ర డిస్టర్బెన్స్ ఉన్నాయి, కలిగిస్తున్నాం. ఇబ్బంది ఏమీ లేదు. కుటుంబం అన్నది, కుటుంబంలో చాలా తగాదాలు ఉన్నాయి. చిన్న చిన్న తగాదాలను ఛేదించుకున్నాం. ఒకటే పోరాడదాం. ఈ జిల్లాలో ఎవరు తమ్ము కొట్టలేరు. ఎందుకంటే కార్యక్రమాలు మనం ఇస్తా ఉన్నాం. ప్రజా కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. 120 ఇంటిగ్రేటెడ్ కళాశాలలు వచ్చాయి. దాంట్లో విశేషంగా ప్రిన్సిపల్ కొనుక్కోబడి 600 కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణం ఆటంకించగలిగినాం. అదే కాదు, అగ్రికల్చర్ కళాశాల కూడా ప్రిన్సిపల్ పెట్టాలని ముఖ్యమంత్రి అనుకోవడం జరిగింది. అసెంబ్లీలో కలిసి అగ్రికల్చర్ కళాశాల కొత్తగా వచ్చేది నిజామాబాద్ జిల్లాకి రావాలి, యూనివర్సిటీ ప్రాంతాల్లో పెట్టాలనుకోవడం జరిగింది. ప్రభుత్వం ఉంది, డబ్బులు లేవు. మీకు తెలుసు ఆ కథ ఏంటో. ఇదందరూ కూడా మీరు వినాలి. వినడమే కాదు, ప్రజలకు చెప్పాలి. 65 ఏళ్లలో మిత్రమా 16-17 మంది ముఖ్యమంత్రులు చేశారు. దాంట్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు. తర్వాత టీడీపీ వచ్చింది. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన రాష్ట్రానికి అప్పు పుట్టింది 65 నుంచి 72 వేల కోట్లు మాత్రమే. 65 ఏళ్లలో అప్పది. ఈ మనవాడు వచ్చాడు కేసీఆర్, తెలంగాణ ఉద్ధరిస్తానని. ఒక వ్యూహం లేదు, ఒక దూరదృష్టి లేదు, ఒక ఆలోచన లేదు. దరిద్రంగా పాలన చేసి 6.5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇలా అవి పాత కొత్త కలిపి 7,30,000 కోట్ల అప్పు. రాష్ట్ర రాబడి 18,000 కోట్లు మాత్రమే. 18,500 చిల్లర వస్తుంది. 6,500 కోట్లు జీతపత్యాలకు పోతుంది. మరొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన పాపానికి మనం ఇన్స్టాల్మెంట్ వడ్డీ కడతా ఉన్నాం. ఇది కట్టాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ మన పాత్రలో డబ్బులు పడగానే సరాసరి మైనస్ అయిపోతాయి. ఆపడానికి లేదు. ఇక మిగిలిన 6,000 కోట్లు రాష్ట్రం నడుస్తూ ఉంది. అందుకే కొంత చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాని మిత్రమా, కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట. 6 గ్యారెంటీలు బరాబర్ ఇస్తాం. 6 గ్యారెంటీలు పెట్టిన అంశాలను కూడా పూరిస్తాం. సమయం పట్టుద్ది. ప్రజలకు వివరించండి. ఆర్థిక పరిస్థితి కేసీఆర్ మన దగ్గర 7 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినారు. విధ్వంసం సృష్టించారు ఆర్థికంగా. దాన్ని రిపేర్ చేసే, దాన్ని గడులు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 40,000 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన ఘనత కేసీఆర్. ఎవరు ఇస్తున్నాం మిత్రమా? 40,000 చెక్కులు ఇవ్వాలి. మనం ఇస్తా ఉన్నాం. అంతే ఉపరెడ్డి గారు సీఎంఆర్ మనం క్లియర్ చేస్తా ఉన్నాం. చెక్కులు వారు ఇచ్చిన చెక్కులు మనం క్లియర్ చేస్తా ఉన్నాం. ఇలా అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు అప్పు తీర్చిపోయినారు. అన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారులు రావడమే కాదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయగలగా ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు రేపు పెరుగుతాయి. మెజార్టీ పార్లమెంట్ గెలుచుకొని మీరు మేము కళ్ళు కట్టిన విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం అందరం కూడా ఆర్మీలు కృషి చేయాలి. కార్యకర్తలే గ్రామాలకు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తిప్పి కొట్టండి, ఛాలెంజ్ చేయండి. నేను హైదరాబాద్లో చెప్పాను, కేటీఆర్ హరీష్ రావు ఎవరు ఉంటే వాళ్ళు రండి, మేము వస్తాం. 10 ఏళ్ళలో మేము చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, మేము సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, బాగా ప్రజల మధ్యన చర్చించుకుంటాను మాట చెప్తా ఉన్నాం. కొడుకు పలుకు లేదు. 10 ఏళ్ళలో నేను కవిత గారు హైదరాబాద్లో భీక్షంగా పెట్టిపోయింది. ఏమవుతుందమ్మా నీకు పోయింది? 10 ఏళ్ళలో ఒక్క బీసీ కార్పొరేషన్ ఒక కోటి ఇచ్చిన పాపన పోయిందా మీరు? ఇవాళ 10 బీసీ కార్పొరేషన్లు పెట్టడమే కాదు, దాదాపు 1200 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనగదొక్కి రాజకీయం
దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉన్నాయి. మిత్రులారా, టీఆర్ఎస్ పార్టీలో కుర్చీల గొడవ మొదలైంది. అన్నని కాదని చెల్లె కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి, మరదని కాదని బావ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎవరికి వారి పోటీ పడి టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడతాం. మూడు ముగ్గురు ఆట నడుస్తూ ఉంది. అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ బలంతో మీ ఆలోచనలో ఒక మాట చెప్తా ఉన్నాను. వచ్చే రాజకీయ సమరంలో, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ అనేది ముఖ చిత్రంలోనే ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రపదంగా ముందుకు పోతుంది. 100 సీట్లకు పైగా గెలుచుకుంటాము. ఎందుకు ధైర్యంగా చెప్తా ఉన్నారంటే మా ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే 4 ఏళ్లలో అలాంటి కార్యక్రమాలు ఇస్తాం ప్రజలకి, అలాంటి సంక్షేమం ఇస్తాం ప్రజలకి, ప్రజల మెప్పు పొందుతాం. తప్పకుండా ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారం రావడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం, ధైర్యంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. మా తాయిలందరూ అడిగారు మంత్రి పదవి జిల్లా కానీ డెఫినెట్గా వస్తుంది. పెద్ద జిల్లా నిజామాబాద్ మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మంత్రి పదవి వస్తుంది. 5 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, 5 చైర్మన్ ఇచ్చాం. జిల్లా అవసరానికి మించి ఇచ్చాం. బోర్డు డైరెక్టర్ రావాలి కదా, బోర్డు డైరెక్టర్ ఇచ్చుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో కష్టపడే కార్యకర్తల్ని లీడర్గా దిద్దే కార్యక్రమం తీసుకుంటామని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ చాలా మంది పెద్దలు మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో నాయకత్వం ఏమి లేదు, పుష్కరమైన నాయకత్వం ఉంది. మనకి పుష్కరమైన కార్యకర్తలు ఉన్నాయి. కాబట్టి వచ్చే రోజులు వచ్చే సంతోషం రోజుల కోసం ఎదురు చూస్తామన్నమాట. ఈ సుందరం మనం చేస్తూ నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అకుంఠిత దీక్షతో ముందుకు పోదాం. చిన్న చిత్ర సమస్యలు తెలుసుకుందాం. వచ్చే ఎన్నికలు అన్ని